వెళ్తుందనేటువంటి మాట ఎందుకు ఆయా నియోజకవర్గాల్లో ఆయా రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ చేసినటువంటి బలమైన ప్రచారమా కాంగ్రెస్ చేసినటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించి విచిత్రమైనటువంటి ప్రచారమా నిజంగా అబద్ధపు ప్రచారం చేశారని భారతీయ జనతా పార్టీ చెప్తున్నప్పటికీ కూడా అబద్ధపు మాటల్ని ప్రజలు నిజంగా నమ్మే విధంగా కాంగ్రెస్ చెప్పిందా లేకపోతే నిజాలనే మేము చెప్పాం కాబట్టి ప్రజలు నమ్మారు అందుకే మాకు కూడా మంచి మ్యాండేట్ ఇచ్చారు భారతీయ జనతా పార్టీకి ఈ విధమైనటువంటి మ్యాండేట్ ఇవ్వడం జరిగిందనేటువంటి మాట కూడా వ్యక్తమవుతుంది బట్ ఫలితాలను మాత్రం అధినాయకత్వం ఎప్పటికప్పుడు కూడా విశ్లేషించుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది చూద్దాం ఏ విధంగా ఉండబోతుంది అనేది రైట్ ప్రేమ్ గాంధీ గారు మొత్తంగా చూస్తే దాదాపుగా ప్రభ దక్కిందని అనుకోవాలంటారా లేకపోతే ప్రపంచవ్యాప్తంగా చూస్తే మోదీ చరిష్మా విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి ఇండియా అంటే మోదీ అంటే ఇండియా అనే స్థాయికి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కానీ అంతర్గతంగా చూస్తే ఎందుకు దేశంలో ప్రభ తగ్గిందా లేకపోతే ఆయా నియోజకవర్గాల్లో ఓటింగ్ షేర్ కూడా తగ్గినటువంటి సిచ్యువేషన్ ఉంది దీన్ని ఎలా చూడాలంటారు ఓవరాల్గా మనం అబ్జర్వ్ చేస్తే నాయకత్వం ఎప్పుడైనా కానీ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఉన్నటువంటి ప్రాంతం కాకుండా దక్షిణాది రాష్ట్రాల మీద కొంచెం దృష్టి పెట్టడం వల్ల అక్కడ కొంత నష్టపోవడం జరిగింది అది మొదటి నుంచి మా విశ్లేషణ అదే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు ఇక ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఉన్నటువంటి చరిష్మా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం దాంట్లో ఏమాత్రం ఇది లేదు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వాళ్ళు ఏంటంటే ప్రజలకు ఒక అంశాన్ని బలంగా తీసుకుపోయారు రాజ్యాంగం మారుస్తారని ఒకటికి రెండు సార్లు అమిత్ షా గారు కూడా నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు అట్లాంటిది ఏం జరగదు అని అంటే మేము 400 ఫిగర్ అనేసరికి ఆ ఫిగర్ని ఎట్లయినా తగ్గించాలనేటువంటి కాన్సెప్ట్లో ప్రజలకు ఒక తప్పుడు సమాచారాన్ని అంటే ఒక అబద్ధాన్ని నిజంగా అంటే చెప్తారు కదా 10 మంది చెప్పిన తర్వాత అబద్ధం కూడా నిజమవుతుందని ఆ అబద్ధాన్ని పదే ఒకే అబద్ధాన్ని చెప్పి ప్రజలకు అంటే జాతీయ పార్టీలో ఉన్నటువంటి విమర్శ అనుకోవాలా లేకపోతే వాస్తవం అనుకోవాలా అధినాయకత్వం చెప్పిందే కింద స్థాయి క్యాడర్ చేయాలి తప్ప కింద స్థాయి క్యాడర్ ఏదైనా సలహాలు సూచనలు ఇచ్చినా కానీ లేకపోతే గ్రౌండ్ రియాలిటీ ఇది అని చెప్పినా కానీ వినేటువంటి పరిస్థితులు జాతీయ పార్టీలో ఉండవనేటువంటి విమర్శ భారతీయ జనతా పార్టీలో ఉంది భారతీయ జనతా పార్టీలో అట్లాంటిది ఏం లేదండి తప్పకుండా ప్రతి ఒక్కరి ఆలోచనని ఖచ్చితంగా షేర్ చేస్తుంది పార్టీ ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని తీసుకుంటుంది ఎందుకంటే ఒక కాన్స్టిట్యున్సీలో ఒక ఎలక్షన్ ఉందంటే దానికన్నా ముందు ఒక ప్రభనే మా కేంద్ర నాయకత్వం వేరే రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిని ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సమాచారం తీసుకుపోయి కేంద్రంలో ఉన్నటువంటి నాయకులకు తెలిసేటువంటి వాతావరణం భారతీయ జనతా పార్టీలో ఉంది అందరి అభిప్రాయాల్ని సేకరించి సరైనటువంటి నిర్ణయం తీసుకుంటూ ఉంటుంది దాంట్లో ఏమాత్రం ఇది లేదు కొన్ని సందర్భాల్లో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైనా కొంచెం అటు ఇటు అయినప్పుడు ఇట్లాంటి జరిగేటువంటి ప్రమాదం ఉంది తప్ప ఇంకోటి ఏం లేదు అది కూడా ఉత్తరాదినే జరిగింది దక్షిణాది మీద మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ చాలా ఫోకస్ పెట్టింది నరేంద్ర మోడీ గారు చాలాసార్లు అన్నారు ఇప్పుడంతా కూడా ఇటువైపే చూస్తాము అనేటువంటి ఆలోచనలు ఎక్కడ ఉన్నప్పుడు అక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది అక్కడ ఉన్నటువంటి నాయకత్వం బలంగా ఉందనేటువంటి కాన్సెప్ట్లో కొంత సమయం ఇక్కడ ఎక్కువ కేటాయించి అక్కడ కొంచెం తక్కువ కేటాయించడం వల్ల జరిగినటువంటి మిస్టేక్ అని అనుకుంటున్నాము సరే అది ఎట్లా ఏమున్నా కానీ ప్రతి ఒక్క ప్రజల తీర్పుని గౌరవించాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది ఇంకోటి ఆ ప్రధానమైనటువంటి అంశం భారతీయ జనతా పార్టీ ఫ్రీ బీస్కి మొదటి నుంచి దూరం ఉంది మొదటి నుంచి కూడా సంక్షేమం మీద మాట్లాడింది అభివృద్ధి మీద మాట్లాడింది దేశంలో ఉన్నటువంటి అనేక అంశాల మీద మాట్లాడింది అంతే తప్ప ఫ్రీ బీస్ మీద ఎప్పుడు కూడా మాట్లాడిన దాఖలాలు లేవు దాని మీద చాలా తక్కువ సందర్భాలలో ఇచ్చేసినటువంటి దాఖలాలు కొంత ప్రజలలో మేము కొన్ని అంశాలను తీసుకుపోవడానికి కొంత లేట్ అవి ఉండొచ్చు దాని మీద కొంత మేము విశ్లేషించుకునేటువంటి అవకాశం పార్టీ తప్పకుండా చూస్తుంది దాంట్లో ఏమాత్రం ఇది లేదు రాను అవకాశాన్ని బట్టి ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది అంటే రాహుల్ గాంధీ లేదా ఉన్న పార్టీలు ఇవన్నీ పార్టీలు చేసినటువంటి ఒకటే ఒక అంశం ఏంటంటే అబద్ధాన్ని నిజంగా ప్రజలకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేసి దాంట్లోనే మేము కొంచెం మిస్టేక్ అయిపోయింది మాకు రైట్ మాట్లాడదాం రైట్ ఇక సాదిక్ గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు సాదిక్ గారు ఆంధ్రప్రదేశ్ని ఇందాక మీరు విశ్లేషిస్తున్నారు లైవ్ చూసాం మనం ప్లీజ్ కంటిన్యూ చేయండి